ఇప్పుడు కమింగ్ ఆన్ టు ద థర్డ్ అండ్ ఫైనల్ సెగ్మెంట్. ఏం చూసాం, ఏం చూడబోతున్నాం. థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం. బాగుందండి. ఏం చూసావు, ఏం చూడబోతున్నావు? సో నువ్వు చెప్పు. నేనెందుకు బ్రో? సో నేనా? చెప్పు. నేను ఈ వీక్ ఏం చూడలేదు. పేరు పెట్టింది నేను, చూడండి నేను. యాక్చువల్లీ సెగ్మెంట్ పేరు పెట్టింది వాడే. థీమ్ సాంగ్ లో ఏం జరిగిందో రియల్ లైఫ్ లో కూడా అదే జరిగింది. పేరు పెట్టింది ఈడే చూడ్డా. 2 weeks ముందు ఒక మూవీ చూసా, కానీ చూసానని చెప్పలేదు, ఇప్పుడు చెప్పుకుంటా. ఏంటది? డంకీ. ఓకే, థాట్స్. ఈ థాట్స్ ఏంట్రా? మరి ఏమని అడగాలి? సదార్తో క్లాష్ అయ్యాలి. కాదు జల్సాలో దీనిపై మీ స్పందన ఏంటని వచ్చేస్తారు. ప్రకాశ్ రాజ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు మైకిల్ పట్టుకొని, అలా అడగాలి. డంకీ చూస్తే ఇట్స్ సలార్తో క్లాష్ అయ్యేంత మూవీ కాదు, ప్లస్ ఓకే మూవీ. మూవీ అప్పుడు రాకపోయి ఉంటే సలార్ ఇంకా బాగుండేది. సలార్కి ఇంకా కలెక్షన్స్ వచ్చి కొంచెం బాగుండేది. ఇంకా ఏంట్రా ఓకే రాజ్ కుమార్ హీరో అంటే నమ్ముతావా? అసలు రాజ్ కుమార్ హీరో ఫిల్మ్ లేదు. సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. ఏంట్రా మూవీ అసలు ఇలా ఉంది, నాకు కొంచెం డల్ బోర్. ఫస్ట్ హాఫ్ ఓకే, స్లో స్టార్ట్ అన్న ర్యాంప్ ఆడిస్తాడు సెకండ్ హాఫ్ లో అనుకున్నా. ఫస్ట్ హాఫ్ బాగుంది కదా బ్రో అనిపించింది. దాని తర్వాత అదంతా కాదు, లాస్ట్ లో పేస్ మూవీరా. లాస్ట్ లో ఏదో ట్విస్ట్ లాగా ఏదో చేస్తారు. షారుఖ్ ఖాన్ వచ్చేసి కంటైనర్లు ఎక్కడం, అదంతా అసలు ఫెల్ట్ లైక్ ఫిల్లర్ ఎపిసోడ్ అన్న వెబ్ సిరీస్. ఫోర్స్ట్ కింద అనిపించింది అది చాలా. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఆ సీన్. అసలు ఆ సీన్ లేకపోతే సినిమా కొంచెం క్రిస్ప్ గా చిన్నగా చేసి ఉన్నా బాగుండేదేమో. మేబీ అది దట్ వాస్ అంత ప్లేన్ గా అయిపోతే బాగుంది. జానరా కూడా నాకు అర్థం కాలేదు, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని. కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం ఎమోషనల్ ఉంటుంది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ అడ్వెంచర్, మళ్ళీ అది అడ్వెంచర్ ట్రిప్. అది త్రివిక్రమ్ మూవీస్ అన్నీ ఉంటాయి, కానీ ఫైనల్గా ఒక జానరా ఉంటుంది. దీనికి నాకు అనిపిలా, ఇసక మట్టి అవే జానరాలు దీనికి. వాటర్ లోపల కూడా వెళ్తారు కదా. నేచర్ జానరా. నేచరా? ఫోర్సెస్ ఆఫ్ నేచర్. ఇంకో ఫోర్స్ యాడ్ అయింది రాజ్ కుమార్ హీరాని. సరే ఇంకేం చూసి, ఇంకా నా ఫోర్సెస్ తగ్గ మూవీ కాదు ఇది అస్సలు. షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హీరాని అసలు వెళ్ళింది ఆ కాంబినేషన్ కోసం, జనాలు వెళ్ళేది. నువ్వు ఫస్ట్ లో వచ్చిన వీడియో చూసావా? సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని ఒక ప్రమోషనల్ వీడియో వచ్చింది. పోస్టర్ రిలీజ్, టైటిల్ రిలీజ్. దాంట్లో లైక్ షారుఖ్ ఖాన్ ఎమోషన్, రియల్ ఎమోషన్ అనిపించింది. సో ఒక్క ఛాన్స్ సార్ మీతో అన్నట్టు. పీకే బ్యూటిఫుల్గా ఉంటుంది, సజ్జు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఏంటో నాకు అర్థం కాల. ప్లస్ షారుఖ్ ఖాన్కి ఇయర్ 3rd మూవీ కదా అది. అవును బ్రో. జవాన్ వచ్చింది, పఠాన్ వచ్చింది, డంకీ. పఠాన్ పర్లేదు, జవాన్ బాగానే వెళ్ళింది. జవాన్ 1000 దాటింది, డంకీ తుస్.